దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనలు 116 అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మరి ఈరోజు ఈ మరణ పడకల నుండి నన్ను తప్పించువారు ఎవరని ఎదురు చూస్తున్నావా? ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం ఈ వేదన, ఇంకెంతకాలము ఈ యొక్క సమస్యలు అని ప్రతిరోజు నువ్వు ఏడుస్తున్నావా? ఇదిగో నేను ఈ అప్పుల బాధలో పడిపోయాను, పాప మార్గంలో పడిపోయాను, ఎవరు నన్ను లేపేవారు లేరని ఎదురు చూస్తున్నావా? ఈ వాక్యం నీ కొరకే నా ప్రియ సహోదరి సహోదరా. మరి ఆనాడు హెచ్కియా కూడా మరణంలో ఉండినప్పుడు మరి 38 యెషయా 38 అధ్యాయంలో 5వ వచనంలో దేవుని మాట ఏముంటుందంటే ఒకసారి చూద్దాం. నీవు తిరిగి ఇజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి అన్నాను. ఈరోజు ఇదే వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చాలని, మన ప్రార్థన ద్వారా మీ అందరికీ స్వస్థత కలగాలని, మీ బాధల నుండి, మీ అనారోగ్యతల నుండి, మీ యొక్క ఇబ్బందుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.